ఇవ్వటం నీకు తెలుసా? ఏది ఇవ్వు. కదలకూడదు. ఫైన్. 1 2 వీడు శబ్దం నిలబడతాడు. నొప్పి కలిగిందా? ఏం కలగలేదులే. నీ పేరు? నీ పేరు? నా పేరు రాజా. మా అమ్మ నన్ను విజయ విజయ అని పిలుస్తుంది. విజయ విజయ, నువ్వు రోజు ఇక్కడికి వస్తూ ఉంటావు. ఏ? అబ్బాయి ఏం లేదు, నిన్ను చూస్తుంటే అదోలా నిన్ను ఇక్కడే ఉంచుకోవాలని. ఏ? నీకు బిడ్డలు లేరా? ఒక్కడు కూడా లేడు. ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. అయ్యో, ఎవరినైనా పెంచుకోవాడు. ఇంకెవరినో ఎందుకు, నువ్వుంటావా? నిన్నే పెంచుకుంటా. అమ్మో, మా అమ్మని అడగాలి. అమ్మా? ఎవరు మీ అమ్మ? అమ్మ. అమ్మేనయ్యా. పేరు? అమ్మ. మీ అమ్మ పేరు? అమ్మ. బాగా అమ్మ పేరే పేరు చెప్పేశారా? మా అమ్మ పేరు అమ్మాయి చెల్ల. అదేం పేరు? మా తాతకి అమ్మాయి, మా మామయ్యకి చెల్ల. విజయ, నువ్వు చాలా మంచివాడు. మీరు చాలా మంచివాడు. నీకెవరు చెప్పారు? చిన్న బాగా నాకు ఇచ్చేయండి. ముద్దు పెడితేనే. మీరు మంచివాడు. రాజుగారు చెప్తారా? మన పౌరం ఇలా 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 ఎగిరి వెళ్ళి రాజుగారి మీద వాడాడు. వీడు ఇలాగిలాగిలా ఎగిరి వెళ్ళి రాజుగారి ముందు వాడాడు. ఆ తర్వాత రాజుగారు వీడిని చూసి మురిసి ముద్దివ్రా అన్నారు. చచ్చా, నేను ముద్దిస్తానా, నేను టీ ఇస్తాను అన్నాడు. రాజుగారు సై అన్నారు. వీడు డీచాడు. బాగా లాగిన తాక రాజుగారు మాడదిరి మళ్ళీ రమ్మన్నారు. ఏ నాన్న, టీ ఇచ్చావా? అవునమ్మా. ఎలా ఇచ్చావు? ఎలా చెప్పనా? ఇలా ఇలా. అమ్మా అమ్మా, నన్ను వారు ఆడుకుంటానికి రమ్మన్నారమ్మా. నేనంటే వారికి భలే ఇష్టం. ఎందుకమ్మా ఏడుస్తావ్? నువ్వు వద్దంటే నేను పోన్లే. లేదు నాన్న, లేదు. సమయం వచ్చినప్పుడు నేనే పంపిస్తానుగా. బాగా లాగిన తాక. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే కత్తి యుద్ధం ముందు నా దగ్గర నేర్చుకోవాలి. వా పక్కన టాక పదా. మామా, జయన్ నాదే. మామ, విజయలక్ష్మి నాది. చెయ్యి నీదే నాయన, విజయలక్ష్మి నీదే. నువ్వే నెగ్గావు. నువ్వే నెగ్గావు అంటారేంటి? నేనే ఓడిపోయాను అని ఒప్పుకోండి. చాలా అచ్చిపోయారు కానీ మంచిని చూసుకోండి. మంచిదా? అందరూ మీలాగే ఉంటారనుకున్నారా? నాకు ఆ మాత్రం ముందు ఆలోచన ఉంది. బాగా లాగిన తాక. నేను గురుస్థానికి వస్తాను. అలాగే నాయన. మామా, గుర్రం, తాత, వారి అత్త వస్తా. బాగా తాక. నేనే అనుకుంటే నన్నే మించిపోయాడే. చాలేదు, పోయి పోయి మీతోనే పోల్చుకోవాలా? బాకాలం తాక.
నేనే. ఏమిటా పొగరు? ఎవరు అనుకున్నావు? ఎవరనుకున్నానా? ఒక అందమైన సుందరి అనుకున్నాను. అందుకే అంత చేయరా? సిగ్గులేదు? సిగ్గా ఉండవలసింది ఆడదానికి, నాకెందుకు? ఏమిటి అల్లరి? ఆ, 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 మర్యాద మర్యాద, వండియాను వండియాను. అలాగండి. ఆ. పాపం సేనాపతి కూతురు. ఏమిటి, సేనాధిపతి కూతురా? ఓహో, అందుకే అమ్మగారికి అంత టెక్కు. మీకు పుణ్యం ఉంటుంది. త్వరగా వెళ్ళి రక్షించండి. ఆడపిల్లలు అలా రండి దారికి. ఇక చూడండి మన ప్రతాపం. ఏమండి, పెద్ద ఆస్తికులం అన్నారుగా, ఈ కొంపములినట్టుగా ఎక్కలేశారే? ఆ, గుర్రం బెదిరింది. గుండె ఎదిరిందా? అంతేలేండి, అసలు ఆడవాడు స్వారీ చేస్తేనే అంత. నన్ను చెప్పండి. ఆపండి. ఆగదండి గుర్రం, కావాలంటే దూకండి. ఇదిగో చూడండి, మీ చెల్లుకు మిమ్మల్ని అప్పచెప్తేనే కానీ నా బాధ్యత తీరదు. అందాక మీరు కొంచెం ఓపిక పట్టాలి. చూడండి, ఏమిటన్నారు? ఓహో, విలాసం కూడా కావాలా? బాగా చెప్పారు. పేరైతే పిలవటానికి వీలుగా ఉంటుంది, విలాసం అయితే చేరటానికే వీలుగా ఉంటుంది. నా పేరు విజయ. ఆహా, నా పేరు తెలుసా? విజయ నాథ్. ఏయ్, పేరు కలిస్తే నాదంటే తప్పు. మా తాతయ్య పెట్టాడు. అమ్మ అర్ధ భాగంతో పిలుస్తుంది విజయ అని, మిగతా అర్థం మీరు పూర్తి చేస్తే. చూడండి, పేర్లు కలిశాయి, మనుషులు చేరువైన, ఇక మనసులు కూడా కలిస్తే. నన్ను విడిచిపెట్టండి. విడిచిపెట్టనండి. చూడండి, విజయం ఎవరితో చెప్పండి. మీదే. విజయ దక్కదు. చిక్కిందిగా, దక్కించుకుంటాను. చూడండి, మీ చెలికత్తెలు దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. రేపు సాయంత్రం ఈ వేళకు ఈ సాంకేతికానికి తప్పక రావచ్చు. అది కళ్ళ. మీరు అలాగే అంటారు, తప్పకుండా వస్తారు. నాకు తెలుసు. లెక్కండి, ఇది లెక్క. దిగండి. విజయ, వచ్చావా తల్లి? సేనాపతి గారు, ఇవాళ అమ్మాయి గారికి ఎంత ప్రమాదం తప్పిందని. ప్రమాదమా? ఏం జరిగిందమ్మా? నేను వెళ్తున్నా, దారిలో ఒక మంచి. ఆపండి, నేను చెప్తాను. ఏం లేదు నాన్నగారు, గుర్రం ఎందుకో బెదిరిపోయి దౌడు తీసింది. కళ్ళాలు ఎంత లాగినా ఆగలేదు. అదేంటి అమ్మాయి గారు, అసలు విషయం చెప్పకుండా? నీ కాదు చెప్పేది, నన్ను చెప్పని. తర్వాత ఆ పరుగు ఆపాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఆగితేనా ఒకటే దౌడు ఒకటే దౌడు. ఎంత భయం వేసిందని. అలాగా? కింద పడేలేదు కదమ్మా? ఎంత పొగరు మొత్తు గుర్రమైనా మీ కూతురు అంత తేలిగా పడుతుందా? ఎలాగో మొత్తానికి అదే రాజీ పడింది. శభాష్, నా బిడ్డవనిపించాం. ఏమైనా పొద్దున్నే లేచి పొగరుబోతు గుర్రాల మీద స్వారీకి వెళ్ళడం, ప్రాణం మీది తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. వెంటనే నీ పెళ్లి చేసేయాల్సింది. అంతే.
వాడు రసకందాయంలో పన్నట్టున్నాడే. పడ్డాడే, వాడు దారిలో పడ్డాడు. అయ్యో కర్మ, అన్నీ నీ గుణాలే. వస్తానని కలలు కనొద్దన్నావుగా, మరి ఇది నిజమా కళ? ఏది? అదే రానన్న ప్రేయసి సంకేతానికి సరాసరి వస్తే అది. నీకోసం రాలేదు, మరి దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? నా కోసం. దేనికోసం? ఇది నేను ఎప్పుడు వచ్చేపోయి చోటు, ఓహో. అందుకోసం. అందుకోసం అయితే పర్వాలేదు, పోనీ రమ్మన్నాడని పాపం నా కోసం వచ్చామనుకున్నాను. ఇదిగో ఎప్పుడు వచ్చే చోటైతే ఎప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇదిగో చూడు, ప్రతిరోజు కలుసుకోవచ్చు. ఆహా. ఆ, మీ సంగతి అర్థమైంది. ఏమని? మీది రాలిపోయే ఆడపిల్లలకు అడ్డు తగిలి ఆపే శ్రీకృష్ణ పరంపర. అయ్యయ్యో రామరామ, మాది రామ పరంపర. మా పేరు ప్రతిష్టలన్నీ ఆ శ్రీరామచంద్రమూర్తివే. అయితే నన్ను పోనివ్వండి. ఇదిగో నేను ఇష్టమేనా? రావటం నీ ఇష్టం అన్నా సరే, ఇక పోవటం కూడా నీ ఇష్టమేనా? ఇదిగో చూడు, నా ఇష్టం. ఓహో, అధికారం చేస్తున్నారే. అధికారం చేసుకున్నాం సార్. ప్రస్తుతం మేము చూపుతున్నది మమకారం మాత్రమే, మమకారం. పెట్టబడింది. చాలండి, మందలించవలసింది పోయి మెచ్చుకుంటున్నారా? మనవాడు పురుషుడే, పురుషుడు. మీతో మాటల్లో నెగటం చాలా కష్టం. ఆహా, చేతల్లో నెగటం అంతకంటే కష్టం. ఇది ఇదిగో చూడు, పోనీ నువ్వు దేంట్లో నెగదలుచుకున్నావో చెప్పు. మేము ఢీ అంటే ఢీ. అబ్బా చాలండి, మీకు కూడా కురతనవే. ఇలా అలరి పెడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఎలా వెళ్తావు? ఇలా